సర్వేకి స్వాగతం. ప్రస్తుతం మనం ఈ యూనివర్స్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భూ గురించి చెప్పడానికి మైండ్‌లో ఆల్రెడీ ఉన్న లాంగ్వేజ్ చాలా సఫిషియంట్. ఊహ గురించి చెప్పటానికి పూర్తిగా సఫిషియంట్ కాదు. కానీ కొంతవరకు చెప్పగలం. సుహ ఆల్‌మోస్ట్ ఆల్ చెప్పలేము. మహా, జనహ, తపః, సత్యం వీటి గురించి ఒక లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే 2 అవరోధాలుంటాయి. ఒకటి ఇవి మైండ్‌కి ఆవల సంబంధించిన విషయాలు. మనం ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయగలం లేదా ఏది అర్థం చేసుకోగలం అనేది మన మైండ్‌లో ఉన్న మెమరీ మీద ఆధారపడుతుంది. మెమరీలో లేకపోతే దాన్ని మెమరీలో ఉన్న దాంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే క్లారిటీ లేదో ఇప్పుడు మెమరీలో ఉన్న దాంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. క్లారిటీ ఎందుకుండదంటే లాంగ్వేజ్ లేదు. దానికి సఫిషియంట్ లాంగ్వేజ్ లేదు. అందుకని ఈ లాంగ్వేజ్ ఎవల్యూషన్ అవుతున్న కొద్దీ లాంగ్వేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. పదాలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్న కొద్దీ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసే అవకాశం పెరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకునే అవకాశం పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ నుండి ప్రతి వీడియోలో స్టార్టింగ్‌లో ఓవరాల్ సమ్మరీ ఇస్తూ కంటిన్యూ చేస్తున్నాం. సో, ఈ మొత్తం యూనివర్స్‌ని మొత్తం మనం అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా విడగొట్టాం. కానీ 2 భాగాలు కావు. అది ఒకటే కంటిన్యూయేషన్. అంటే ఒకటి క్రియేషన్ అన్నాం. రెండో దాన్ని ఎక్సిస్టెన్స్ అన్నాం. క్రియేషన్‌కి, ఎక్సిస్టెన్స్‌కి తేడా ఏమిటి అంటే, క్రియేషన్ అనేది ఎప్పుడూ ఉండేది. ఎక్సిస్టెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే శాశ్వతంగా ఉండేది క్రియేషను. కొంతకాలం ఉండగలిగేది ఎక్సిస్టెన్సు. ఈ రెండిటి మధ్య ఒక గల్ఫ్ ఉంటుంది. ఆ మధ్యలో ఉండే స్పేస్‌ని మనం ఏమంటాం అంటే, మహా రీజియన్ అంటాం. రింగ్ పాస్ నాట్ అంటాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఎగ్జిస్టెన్స్‌లో ఏదైతే ఫార్మ్ అవుతుందో, మేనిఫెస్ట్ అవుతుందో, క్రియేట్ అవుతుందో, అది రింగ్ పాస్ నాట్‌ని దాటి క్రియేషన్‌లోకి వెళ్ళలేదు. మూవ్ కాలేదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఎలిమెంట్స్ మూలకాలతో ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మూలకాలతోనే కలిసిపోవాలది. అయితే ఏదైతే క్రియేషన్‌లో ఉందో, అక్కడి నుండి ఎగ్జిస్టెన్స్‌కి ఏదైతే ట్రాన్స్‌ఫర్ చేయబడిందో, అది మటుకు మూవ్ కాగలదు వెనక్కి. సో, ఇక్కడ కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాల పరంగా ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఎలాగైతే కొన్ని భౌతిక నియమాలు డీల్ చేస్తుంటాయో, భూ ఏరియాలో జరిగే ప్రతిదాన్ని, భూమి ఆకర్షణ అనేది ఒక భౌతిక నియమం. అలాగా. సో, అలాగే ఇక్కడ కొన్ని నియమాలు. సో, ఆ నియమాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నమాట. ఆ నియమాలను అర్థం చేసుకోవటంలోనే మనం మ్యాపింగ్ తయారు చేసుకుంటాం. జస్ట్ ఇదొక మ్యాప్. ఇఫ్ యూ స్టాప్ రిగార్డింగ్ క్రియేషన్ యాస్ ఎ హోల్, ఈ క్రియేషన్ మొత్తాన్ని సంపూర్ణంగా సంపూర్ణంగా యాస్ ఎ హోల్ కింద కన్సిడర్ చేయటం అనేది మనం ఆపేస్తే, బట్ రిగార్డ్ ఇట్ యాస్ సంథింగ్ క్రియేటెడ్, అదేదో క్రియేట్ చేయబడింది యాస్ ఎ హోల్ కింద చూడకుండా అది క్రియేట్ చేయబడింది అన్నట్టుగా క్రియేషన్ గనక మనం అనుకుంటే, అప్పుడు మనం అవర్ మైండ్ పర్సీవ్ చేస్తుంది. ఏమని పర్సీవ్ చేస్తుంది? ద యూనివర్స్ యాస్ ఎ స్పేస్ అండ్ టైమ్. సో, మనం అప్పుడు మన మైండ్‌లో ఈ యూనివర్స్‌ని స్పేస్ అండ్ టైమ్ కిందే పర్సీవ్ చేస్తుంది. ఎందుకంటే వేర్ థింగ్స్ అపియర్ అండ్ డిసపియర్, ఇంటిగ్రేట్ అండ్ డిసింటిగ్రేట్. ఎందుకంటే ఇది మన ఎక్స్‌పీరియన్స్ ఊహలో. అది మన మైండ్‌లో ఉంది. అలా కంప్లీట్ క్రియేషన్‌ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. క్రియేషన్‌ని అలా అర్థం చేసుకోకూడదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీగా జరిగే ఒక ప్రాసెస్ కింద చేసుకుంటున్నది.
కంటిన్యూటీగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. పాత గూడా ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు సత్యము ఎంటైర్ యూనివర్స్‌లో ఉంటుంది. వాట్ వాట్ ఈస్ మానిఫెస్టెడ్ ఇన్ తపహ అది కూడా ఎంటైర్ యూనివర్స్‌లో ఉంటుంది. ఏదైతే మానిఫెస్ట్ అయిందో జనహలో అద్ అది మాత్రం క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌కొచ్చి మళ్ళీ ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్‌కెళ్తూ ఉంటుంది. యాస్ ఎ హోల్ అర్థం చేసుకోవాలి. అలా కాకుండా క్రియేషన్‌ని క్రియేటెడ్ బై సంబడీ, సంథింగ్ క్రియేటెడ్ అని ఎప్పుడైతే మనం మైండ్‌లో ఎందుకంటే ఒకటి ఉండాలంటే అది క్రియేట్ చేయబడాలి గదా! ఇది మైండ్ డొమైన్. ఈ బిలీఫ్, ఈ నమ్మకం అనేది. అందుకని మైండ్ ఎలా పర్సీవ్ చేస్తుంది యూనివర్స్‌ని? స్పేస్ అండ్ టైమ్ కింద పర్సీవ్ చేస్తుంటుంది. నిజానికి స్పేస్ అండ్ టైమ్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నవి. పునరావృతం అవుతుంటే ఒకే రకంగా మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే దాన్ని టైమ్ అన్నావు నువ్వు. పొద్దునవుతుంది, రాత్రవుతుంది, పొద్దునవుతుంది, రాత్రవుతుంది. దీన్ని ఒక డే అన్నావు నువ్వు. అలాగా. అలాగే మనం ఏం పర్సీవ్ చేస్తాం? మైండ్‌లో ఏదో కొత్తది అపియర్ అవ్వటం, డిసపియర్ అవ్వటం. మనిషి పుట్టడం, మనిషి పోవటం. ఓ చెట్టు ఉండటం, కొన్నాళ్ళైన తర్వాత చెట్టు పోవటం. అంతకుముందు బిల్డింగ్స్ ఏవో కట్టుంటాయి. ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత అదే వీధిలోకెళ్తే పాత బిల్డింగ్స్ ఏమి ఉండవు. కొత్త బిల్డింగ్స్ ఉంటాయి. మారిపోతాయి ఇంకా. అలాగే థింగ్స్ ఇంకొంచెం డెప్త్‌గా ఆలోచిస్తే థింగ్స్ ఇంటిగ్రేట్ అవుతుంటాయి, డిసింటిగ్రేట్ అవుతుంటాయి. అంటే ఏ మూలకాలతో ఆ మూలకాలతో అది ఏర్పడుతూ ఉంటుంది. మళ్ళా డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరం తీసుకున్నాం అనుకోండి. కార్బను, హైడ్రోజను, నైట్రోజను, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇలాంటి ఎలిమెంట్స్‌తో ఏర్పడుతోంది. మళ్ళా ఆ ఎలిమెంట్స్‌లోకి వెళ్ళిపోతోంది. ఆల్ గ్రేడేషన్స్ అపియర్ ఆర్ నాట్ గ్రేడేషన్స్ ఆఫ్ వైటల్ ప్రిన్సిపల్. అందుకని మనకి ఈ వైటల్ ప్రిన్సిపల్ గ్రేడేషన్ కావు ఇవి. ఇప్పుడు ఏవైతే గ్రేడేషన్స్ కలుపుతూ ఉంటాయో, ఇప్పుడు గ్రేడేషన్ అంటే ఏంటంటే ఆహ్, సటిల్ నుండి క్రాస్‌కి, ఫైన్ నుండి క్రాస్‌కి గ్రాడ్యుయల్‌గా క్రాస్‌నెస్‌గా ఆ గ్రేడేషన్ ఉంటే, ఆ గ్రేడేషన్ అనేవి వైటల్ ప్రిన్సిపల్ గ్రేడేషన్స్ కాదు. బట్ వైటల్ ప్రిన్సిపల్ నుండి ఏవైతే మానిఫెస్ట్ అయ్యాయో వాటికి ఆ గ్రేడేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే ఫ్లోరు గోధుమ పిండి ఇచ్చాం. 10 చపాతీలు చేసాం. అదే పిండితో. కానీ 10 చపాతీలు ఒక రకంగా రావు. అన్ని చపాతీ పిండిలో ఉన్న గోధుమ పిండి ఉందే దానికి గ్రేడేషన్స్ లేవు. కానీ ఏర్పడుతున్న చపాతీ యొక్క డయామీటర్‌లు వేరు, వాటి షేప్‌లు వేరు, వాటి కలర్ వేరు. అలా అన్నమాట. సో, డ్యుయాలిటీ అండ్ డ్యుయాలిజం మస్ట్ నాట్ బి కన్‌ఫ్యూజ్డ్. సో, మామూలుగా డ్యుయాలిటీ అన్నా, డ్యుయాలిజం అన్నా కన్‌ఫ్యూజన్ కావద్దు. డ్యుయాలిటీ మనకి మనం పర్సీవ్ చేసేది. మైండ్ డొమైన్‌తో మనం పర్సీవ్ చేసేది. డ్యుయాలిజం అంటే 2 ఉంటాయి. 2 వేరు వేరు అనే బిలీఫ్. అందుకని ఈ రెండిటిని కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. కన్‌ఫ్యూజన్ రావటప్పుడు కారణం మైండ్ డొమైన్‌తో ఆలోచించడమే. The universe implies conciliated duality, but this is not dualism. యూనివర్స్‌లో డ్యుయాలిటీ కనబడుతూ ఉంటుంది. కన్సిలేటెడ్ అది. కానీ అది కావాలి కాబట్టి. కానీ డ్యుయలిజం కాదు. అందుకని మన క్లాసిఫికేషన్‌లో హోల్‌నెస్‌కెళ్తున్న కొద్దీ డ్యుయాలిటీ తగ్గుతూ ఉంటుంది. ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు అంటావు. మనిషి అని చెప్పేప్పుడు ఇతరొకటి అంటావు. అలాగా. వాడు ఉండే ఊరు బట్టి వీడు ఆఫ్రికను, వీడు జపనీ, వీడు ఇండియను, వీడు అమెరికను, వీడు బ్రిటిషరు ఇలా అంటావు. కానీ మొత్తం మీద చూస్తే అందరూ హోమోసేపియన్ మనిషి అంటాం. సో, అదనమాట. నువ్వు హోల్‌గా చూస్తున్నప్పుడు డ్యుయాలిటీ వానిష్ అయిపోతూ ఉంటుంది. బట్ ఆల్ ఈస్ డివైన్ ఈక్వల్లీ ఇన్ టైమ్ అండ్ స్పేస్. మనం ఈ టైమ్ అండ్ స్పేస్‌లో అబ్జర్వ్ చేస్తున్నాం కదా! అంతా ఈ టైమ్ అండ్ స్పేస్‌లో డివైన్ అంతా ఈక్వల్. అంతా డివైనే. అండ్ ఇన్ రిలేషన్ టు ద పాయింట్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ ద హోల్. అదే ఈ హోల్ అంతా ఎవల్యూషన్ అవుతోంది. డిఫరెన్షియేషన్ ప్రాసెస్‌లో ఎవల్యూట్ అవుతూ ఉంది. బట్ ఈక్వల్ టైమ్ అండ్ స్పేస్ డివైనిటీ మొత్తం ఈక్వల్. ఓకే. రైట్. థాంక్ యూ. రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.